గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకొస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన సహాయ కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తున్నారు. వారం రోజుల నుంచి ఏకరీతంగా కురుస్తున్న వర్షాలకి ఈ వరద ముప్పుకి గురైన ఎస్తిమాపురం గ్రామంలో జ్యోతుల చంద్రబాబు గారు ఆదేశాల ప్రకారంగా వరద బాధితులకు భోజన సౌకర్యం చేస్తున్నాం. జ్యోతుల చంద్రబాబు గారు ఆదేశాల వరకు అండి ముఖ్యకరణ గ్రామాలం ఎస్ఐ మాల సకల సమస్యలు వరద బాధితులు వారం బట్టి కురుస్తున్న వర్షాల కారణంగా చంద్రబాబు గారు ఆదేశాల వరకు కారణం వల్ల ఆయన ఆదేశాల పిలుపు వరకు కార్యకర్తలు అందరూ ఏకమై బలాపథకం చేసి 3 పేటల వరకు ఒక భోజన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల వరకు కూడా అలాగే సార్ చేసిన అలాగే మన భద్రారావు గారి కార్యక్రమం జరుగుతుంది అంతానండి. కాకపోతే విషయం ఏంటంటే కొంచెం ముఖ్య కారణం వల్ల సేల్ కార్యక్రమం అన్నీ పోయి ఉన్నాయండి. అది ఎమ్మెల్యే గారు ఆదేశాల వరకు చేసి పెట్టాలని పెద్దలందరూ కోరుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే ఆయన పిలుపు వరకు వీళ్ళందరూ కష్టపడి తెల్లగట్ల కూడా చేసి పెట్టారండి. మనం ఎంతైనా ఎమ్మెల్యే గారు రుణపడి ఉండిపోయామండి. ఏదైనా కొన్ని కార్యక్రమం కొన్ని ఉండిపోయండి అవి కూడా చేసి పెట్టాలని మనసుకొని కోరుకుంటున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కార్యకర్తలకి అలాగే జ్యోతుల చంద్రబాబు ఎమ్మెల్యే గారికి వందనాలు తెలుపుతున్నారు. అలాగే 3 రోజులు బట్టి వరద బాధితులు చాలా కష్టాలు పడుతున్నారండి. ఈ కష్టాలను అందరూ గమనించి ఈ కార్యకర్తలు అందరూ కూడా ఏదో సాయం చేయాలని ఇది 3 రోజుల బాధలు బట్టి మంచి వాటర్ సప్లై భోజనాల కార్యక్రమం కూడా అందరూ ఈ పదాల మీద ఎత్తుకుని ముఖ్యంగా చెప్పాలంటే ఈ తిమ్మాపురానికి వనపర్తి భద్రరావు గారు ఈ పార్టీ పేషెంట్గా అన్నీ నడిపిస్తున్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టం అని ఆయన తెలుసు కాబట్టి ఆయన సాయం అంటే కాదు ఇది చంద్రబాబు గారు ఆదేశాల వల్ల ఈ భోజనాల కార్యక్రమాలు చేసినందుకు ఆయనకి కార్యకర్తలకు అందరికీ వాళ్ళు గౌరవనీయులు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు మా అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ జ్యోతుల చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మరి కిల్లంపూడి మండలం ఎస్తమాపురం గ్రామం ఏలేరు ముంపు గ్రామంగా ఉన్నది కాబట్టి మరి ఈ గ్రామంలో భోజన కార్యక్రమానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి వనపర్తి వీరభద్రరావు గారు అలాగే తోటి సహాయ కార్యకర్త అయినటువంటి ఉమ్మడి నాగధర గారు ఇద్దరు ఉద్దేశపూర్వకంగా కలిసి ఎస్తమాపురం గ్రామంలో సగరపేట నుండి ఎస్సీపేట నుండి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి భోజన కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడం అనేది